అందరికీ నమస్కారం అండి. సుందర నాగభద్ర ఛానల్కు సుస్వాగతం. ప్రకృతి ఆహారమే ఔషధం. మీ అందరికీ ఆషాఢం హైదరాబాదు అమ్మవార్ల బోనాల శుభాకాంక్షలు మరియు తొలి ఏకాదశి గురు పౌర్ణమి శుభాకాంక్షలతో ఈరోజు జొన్న పేలాలతో లడ్డూలు అలాగే ప్రసాదం చేసి దేవుడికి పెడతాం కాబట్టి అది నేనే విధంగా చేస్తానో చేసి చూపిస్తున్నానండి. ఈ లడ్డూలు ఈ కాలంలో తింటే మంచిది అని చెప్పేసి జొన్న పిల్లలతో ప్రసాదంగా చేసి పెడతారండి. అయితే నేను కడిగి శుభ్రం చేసి ఆరబెట్టుకున్న పేలాలని ఒక చిన్న గ్లాసుడు తీసుకున్నానండి. కడకుండా కూడా అలాగే కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టమండి. అయితే ఈ పేలాన్ని వేడిగా కాలిన ఒక మందపాటి గిన్నెలో వేసి కొద్దిగా దోరగా వేపిన తర్వాత మూత పెట్టేసి చిటపట పాప్ అవుతాయండి, పేలుతాయండి. ఇవి ఈ విధంగా కొద్దిసేపు మీడియం మంట నుంచి హైలో పెట్టి వేపుతూ ఉండాలండి. ఇలా చిటపటలాడుతూ పేలుతూ ఉన్నప్పుడు కొంచెం మూత పెట్టేసి అన్నీ చిందరవందర కాకుండా అందులోనే పడతాయండి. అక్కడక్కడ చిన్న చిన్న గింజలు అలాగే ఉండిపోతాయి. అలా ఉన్నాయి, ఏం పర్వాలేదండి. ఇలాగే మనకి ఎన్ని కావాలో అన్నీ వేపుకుని ప్లేట్లో వేసి పెట్టేయండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 యాలకులు తీసుకున్నానండి. బెల్లం అండి, బెల్లం వేస్తేనే బాగుంటుంది. ఈ బెల్లాన్ని కొద్దిగా తరిగి పెట్టేసుకోవాలండి. నేను గ్లాసున్నర వేసానండి. గ్లాసులు కూడా వేసుకోవచ్చు మీరు తినే తీపిని బట్టి. నేను ఏ గ్లాస్తో అయితే జొన్నలు తీసుకున్నానో అదే గ్లాస్ తోటి బెల్లం తీసుకున్నానండి. అయితే ఇవి కొద్దిగా అదే విధంగా నైవేద్యం పెట్టడం కోసం తీసి పక్కగా పెట్టాను. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. మొత్తం పేలాల్లాగా వేసి బెల్లం పొడి వేసి పెట్టుకోవచ్చు, లేకపోతే కొంచెం మిక్సీ కట్టి లేకపోతే రోల్లో బండ పెట్టి కొట్టి పౌడర్లాగా కోర్సుగా పెట్టి చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అండి. నేను 2 గ్లాసుల జొన్న పేలాలను తీసుకున్నాను. 2 యాలకులు వేసానండి. వేసి ముందు ఒకసారి మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టిన తర్వాత కొంచెం పొడి అయిన తర్వాత మాత్రమే బెల్లం వేసానండి. ఒక గ్లాసు బెల్లం వేసి మరొకసారి మిక్సీ పట్టాను. పట్టిన తర్వాత మీ తీపి కొద్ది కావాలంటే ఇంకొక అర్ధ గ్లాసు వేసుకోండి. నేను వేసానండి. మరలా మిక్సీ పెట్టేశాను. బరకగా ఉంటే బాగుంటుందండి. మీరు కావాలంటే పిండిలాగా కూడా చేసుకోవచ్చు. ఈ పిండిని ఈ విధంగా కూడా పిండిలాగా కూడా కొందరు నైవేద్యంగా పెడతారండి. కొంచెం పిండి పక్కకు తీసి పెట్టాను. కొద్ది ఉండల్లాగా లడ్డూలాగా చుట్టుకుంటారు. నేను మురుగని వాళ్ళే ఆవు నెయ్యి వాడతానండి. ఆవు నెయ్యి వేసి ఒక 4 లడ్డూలు చుట్టానండి. ఈ ఉండలుగా చుట్టి దేవుడికి ప్రసాదంగా పెట్టి మనం భుజించాలి అని చెబుతారండి. ఇప్పుడు వేసవికాలం వెళ్ళిపోయి వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ జొన్న పిల్లలు తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి తప్పనిసరిగా నేను చేసిన విధం మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా చేసి పెట్టి 4 దేవుడికి నైవేద్యంగా పెట్టాను. చిదిపితే చక్కగా విడిపోతుందండి. ఈ విధంగా చేసుకుని పెట్టుకోండి. అలాగే హైదరాబాద్లోని కొండాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి కొండాపూర్ ఏఎంబి మాల్ వెనకాల ఉన్న కనకదుర్గ అమ్మవారు కొత్తగూడెం అండి. అక్కడికి అందరూ కలశంలో ఆవు పాలు పోసి కలశాన్ని శిరసన దాల్చి ఊరేగుతూ ఏఎంబి మాల్ వెనకాల ఉన్న కొత్తగూడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అభిషేకం చేశారండి. అన్నదాన వితరణ కూడా జరిగింది. అలాగే పెద్దమ్మ గుడిలో శాకంబరి అలంకారం చేశారండి 2 నుంచి 4వ తారీఖు వరకు ఈ జూలై నెలలో ఆషాఢ మాసంలో. అయితే ఈ
పూలు, పండ్లు, కూరగాయలతో అలంకరించారండి. ఆ అమ్మవారిని అలంకరణని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. అంత బాగా జరిగింది. తదుపరి అన్నదానం కూడా జరిగిందండి. చాలా చాలా బావుంది. అమ్మవారి అనుగ్రహానికి మీరు కూడా పాత్రులు కండి. అందరూ తప్పనిసరిగా అమ్మవారిని ఒకసారి దర్శించుకోండి. అదేవిధంగా నేను చేసిన ఈ జొన్న పెళ్ళలో పిండి నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ తొలి ఏకాదశి, గురు పౌర్ణమి, బోనాల శుభాకాంక్షలతో సర్వేజన సుఖినో భవంతు.